సామాజిక పతనానికి కారణం కులమేనా? ఈ అంశానికి సంబంధించి అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్, ఐపీఎల్ మొదలు కబడ్డీ మ్యాచ్ల దాకా, ఎన్నికలు మొదలు కోడి పందాల దాకా ప్రతి దానిపై బెట్టింగ్. ఆన్లైన్ క్రెడిట్ బెట్టింగ్ చేస్తున్నప్పుడు వెంటనే డబ్బు కావాలి. దీనికోసం అక్కడికక్కడే ఆన్లైన్ క్రెడిట్ సంస్థల ద్వారా అప్పు తీసుకోవడం, డాంబికాలు, షో ఆఫ్లు, స్థాయినికి మించి విలాసవంతమైన కార్లు కొనుగోలు చేయడం, ఖరీదైన హోటల్స్లో కిట్టి పార్టీలు, మందు పార్టీలు ఏర్పాటు చేయడం, అప్పు చేసి లక్షల్లో షాపింగ్ టూర్లు, పిల్లల బడి తమ స్టేటస్ సింబల్ అనుకుని ఖరీదైన బడిలో చేర్పించడం. రేపన్నది లేదు, ఈరోజు మస్తీ చేయాల్సిందే, నలుగురిలో గొప్ప అనిపించుకోవాలి. ఏమవుతుంది? అంతగా అయితే తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అమితే ఎకరాకు ఏరియా బట్టి 1 కోటి నుంచి 5 కోట్లు వస్తాయి. ఇది బడాబాబుల ఆలోచన, నడుస్తున్న ట్రెండ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2-3 కులాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. గాడిద వయసు వచ్చిన 30-40 వయసు వచ్చిన వారిలో ఈ పోకడ 10 మందిలో కనీసం 4 ఈ దారిలో. పర్యవసానం బెట్టింగ్లో 100 వస్తే 500 పోవడం ఖాయం. బెట్టింగ్ మహావ్యసనం. ఈ ఊబిలోకి వెళ్తే బయటికి రావడం అసాధ్యం. ఆస్తులు కరిగిపోతాయి. ఆన్లైన్ బెట్టింగ్లో వాడు ఇంట్లో మహిళలను ఎత్తుకుని పోతాడు. పరువు పోయిందని ఆత్మహత్యలు తప్పవు. తాత తండ్రి కష్టపడి సంపాదించి ఆస్తులు ఇస్తే ఈ బెట్టింగ్ బాబురావులు పిల్లల జీవితాన్ని అంధకారం చేస్తున్నారు. చిన్నప్పుడే విలాసాలకు అలవాటు పడిన ఈ పిల్లలు ఆకాశం నుంచి దిగలేరు. డబ్బు ఖర్చు పెట్టడం తప్ప సంపాదించే సామర్థ్యం లేక అల్లాడిపోతారు. క్రైమ్కి దిగేవారు మానసిక రోగులుగా మారేవారు. ఈ కొత్త తరం పిల్లల భవిత అంధకారం. వ్యక్తులే కాదు, కుటుంబాలు, కులాలు పతనం అవుతాయి. ఇంకో బ్యాచ్ ప్రధానంగా యూత్. స్కూల్ దశలోనే గంజాయి, మద్యం, టీనేజ్ వ్యామోహం, జులాయిలుగా తిరగడం, దౌర్జన్యాలు, బ్లేడ్ బాబ్జీలు, చైన్ స్నాచింగ్స్. ఈ ట్రెండ్ ప్రధానంగా 2-3 కులాల్లో. పర్యవసానాలు క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతోంది. రాజకీయ నాయకులు ఈ యూత్ను వాడుకుంటారు, జైళ్లలో మగ్గుతారు, ఆరోగ్యం నాశనం, అర్ధాంతర మరణాలు. 3వ బ్యాచ్ అమ్మాయిలు. అమ్మాయిల విషయానికి వస్తే ప్రధానంగా 4-5 కులాల్లో ఊళ్ళో నుంచి పట్టణానికి అడుగుపెట్టిన వాళ్ళు చుట్టూరా ఉన్న వారిని చూసి నేర్చుకుని నెంబర్ 1 డబ్బున్న కుర్రాళ్లతో స్నేహం, గిఫ్ట్స్ పొందడం. అటుపై ప్రేమ, పెళ్లి పేరుతో బ్లాక్మెయిల్, ఆస్తులు కొట్టేయడం. 2వది ఆన్లైన్ హనీ ట్రాపింగ్. 3 రూమ్ నుంచే కామ్ వర్చువల్. ఎంపిక చేసిన సైట్ ద్వారా కస్టమర్స్ని ఆకట్టుకోవడం. కెమెరా ముందు తీగ మాటలు, రెచ్చగొట్టే బూతులు, బట్టలు విప్పి ప్రదర్శన. ఏరోటిక్ సినిమాల్లో, యూట్యూబ్ ఫ్రాంక్స్లో నటించడం. కొత్త అమ్మాయిలు రొంపిలోకి లాగడం, డబ్బును వాళ్ళకి సరఫరా చేయడం. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా. అందాన్ని వయసుని పెట్టుబడిగా పెట్టి 2 ఏళ్లలో బాగానే సంపాదిస్తారు. అటుపై భవిష్యత్ అంధకారం. క్రైమ్లో చిక్కుకుని జీవితం నాశనం. తాము ప్రైవేట్ చాట్ రూమ్లో చేసినవన్నీ రికార్డ్ అయిపోతాయని, అవి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయని తెలిసేలోపే బయటికి రాని స్థాయిలో ఊబిలో. 4వ బ్యాచ్ కాలక్షేపం బ్యాచ్. పెద్దవారు 50-60లలో ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు అయ్యో కాలం మారిపోయింది, ఏమీ చేయలేవని నిట్టూర్పులు. తాము త్వరలో వెళ్ళిపోతాం, మనకెందుకు అనుకుని తిరిగి వాట్సాప్ చెత్తకుండీలో మునిగిపోతారు. సమాజం క్రైమ్లోకి మళ్ళుతోంది. ఎవడూ సేఫ్ కాదు. మెక్సికో, ఎల్ సాల్వడార్, హోండురస్, వెనిజులా, దక్షిణాఫ్రికా ఈ దేశాల పరిస్థితి చేదాటిపోయింది. వేగంగా ఇదే దేశంలో మన దేశం తలో చేయి వేద్దాం. పిల్లల్లో పెద్దల్లో అవగాహన తెద్దాం. రాజకీయ నాయకులపై, పార్టీలపై, ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం. ఇక్కడ కులం కారణం కాదు. నేటి పరిస్థితి ఎలా తయారైందంటే ఒక వ్యక్తికి తన కులం వారితోనే స్నేహం బంధం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళని చూసి మరొకళ్ళు, ఉదాహరణకు బెట్టింగ్ అందరూ చేస్తున్నారు, నేను చేయకపోతే ఎలా అని. అంతేకాకుండా పీర్ ప్రెషర్. దీనికి తోడు తన కమిషన్ వస్తుందని తెలిసిన వాళ్ళని ఇరికించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు.